ఇంకొక దరిద్రమైన విషయం ఏంటి అనంటే కాటూరి రాజేష్ అనే వ్యక్తి హిందూ అమ్మాయిలతో చాట్ చేస్తూ చాలా అసభ్యకరంగా వ్యవహరిస్తుంది. నేను హిందూ అమ్మాయిలనే టార్గెట్ చేస్తా, నేను హిందూ అమ్మాయిలతోనే సెక్స్ చేస్తా అని హిందూ అమ్మాయిలతోని విషయాలు చెప్తున్నాడు. అంతేకాకుండా ఎవరైతే మరి ఎవరిని టార్గెట్ చేసి ఎవరితో ఇంటిమేట్ అయిందో ఆ ఫొటోస్ ని ఈ గ్రూప్లలో స్ప్రెడ్ చేస్తున్నారు. హిందూ అమ్మాయిలు కొంచెము ఆలోచించండి అమ్మా. మీరు ఇలాంటి వ్యక్తులు మీకు మంచి మాటలు చెప్పో లేకపోతే మంచిగా మీతో ప్రవర్తించి వాళ్లతో మీరు ప్రొసీడ్ అయిన విషయాలని వీళ్ళు బయట గ్రూప్లలో మీ ఫొటోస్ ని, ప్రైవేట్ ఫొటోస్ ని వీళ్ళు ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నారు. వీళ్ళు సమాజానికి మాత్రమే కాదు దేశానికి చాలా ప్రమాదకరం. వీళ్ళు మిమ్మల్ని ప్రేమ అనే పేరుతో చెప్పి ఇంకేదైనా అఘాయిత్యం చేయొచ్చు, ఏ సెక్స్ రాకెట్ లో నూకేయచ్చు, లేకపోతే ఏ ఇంటర్నేషనల్ మాఫియాకో అమ్మేయచ్చు, లేదా మీరు బయటకు చెప్పుకోలేని ఎన్నో దారుణాలు మీతో చేసి తర్వాత అలాంటి విషయాలను అక్కడ ఇక్కడ పోస్ట్ చేస్తా అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తుండొచ్చు. అదే పని ఇప్పుడు ఆ కాటూరి రాజేష్ అనే వాడు కూడా చేసిండు. పోస్టులని వాడు చేసిన ఇంటిమేట్ ఫొటోస్ ని గ్రూప్లలో షేర్ చేసిండు. అంతేకాదు నా నెక్స్ట్ టార్గెట్ బీజేవైఎం కళ్యాణి అక్క అంట, ఈమె నాకు ట్రై చేయాలని ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీ హిందూ అమ్మాయిలు పూజ తర్వాత నా దగ్గర వచ్చి పండుకుంటారు అని మాట్లాడుతున్నారు. ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తూ కూడా ఇంకా పబ్లిక్ సోషల్ లైఫ్ లో ఎలా ఉంటున్నారు?